హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంటకం అదేనండి, మనందరి ఫేవరెట్ గోంగూర పప్పు. పుల్ల పుల్లని గోంగూర, కమ్మని పప్పు, ఆ పైన నెయ్యి తాలింపు. అబ్బా, ఆ రుచే వేరుగా ఉంటుంది కదా. అన్నంలో ఈ పప్పు కలుపుకొని తింటే వచ్చే తృప్తి మరెందులోనూ దొరకదు. మరెందుకండి ఆలస్యం, కుక్కర్లో మనం గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక పావు కేజీ గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర పప్పు చేసేటప్పుడు మనం పప్పు తక్కువగాను గోంగూర ఎక్కువగాను పెట్టుకోవాలండి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 కప్పుల కందిపప్పును వేసుకొని బాగా నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 కప్పుల వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి 1 కప్పు పచ్చిమిరపకాయలని తరిగి వేసుకోవాలి. 1 కప్పు టమాటాలను కూడా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపును కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. అలానే 1 ఉల్లిగడ్డను కూడా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసేసి స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మన తెలుగువారి భోజనంలో గోంగూరకు ఉండే స్థానమే ప్రత్యేకమండి. అందుకే దీన్ని ఆంధ్రమాత అని కూడా అంటుంటారు. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతని తీసేసి అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో అంత మెత్తగా కాకుండా మెదుపుకోవాలి. పప్పుని మెత్తగా మెదుపుకోకండి, పప్పు తొందరగా మెదిగిపోతుంది కాబట్టి మనం చూసుకొని మెదుపుకోవాలి. మనం తినేటప్పుడు పప్పు గింజ వచ్చి మన పంటి కింద పడుతుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కూడా బాగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. మనం వేసిన పోపు బాగా వేగకుంటే పప్పుకు వచ్చే గుమగుమ వాసన రాదండి. అందుకని చూసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి. అందులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పప్పును వేసుకొని వెమ్మటనే మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలన్నా పెట్టండి. ఎందుకంటే ఆ పోపు ఆ పప్పుకి ఘుమఘుమనిచ్చి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత బాండి మీద నుంచి మూత తీసేసి గోంగూరని పోపులో వేసి బాగా కలుపుకోండి. మన తెలుగువారి భోజన ప్రియత్వం గురించి ఎంత చెప్పినా తక్కువ.